6 వచనాన్ని 14 వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ వచనం. నీ నీతిని బట్టి నన్ను ఆ, తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. అలాగే 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడువు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. అలాగే 14వ వచనం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. చూడండి, వయస్సు ఎదుగుతున్నప్పుడు కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని ప్రారంభించాలి. సో వేటిని విడిచిపెట్టాలి, వేటిని ప్రారంభించాలి అని మనం ఆలోచిస్తే, వయస్సు ఎదుగుతున్నప్పుడు మన జీవితంలో ఎక్కువగా దేవునితో గడపాలి, ప్రార్థనలో గడపాలి అనే ఆశ మనకు కావాలి. దేవునితో గడపాలి. అందుకంటే పౌలు గారు ఏమన్నాడంటే, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకో అని చెప్పాడు. కనుక దేవుని బిడలగా మన జీవితంలో వయసు ఎదుగుతున్నప్పుడు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ కావాలి. కానీ మనం చూస్తే మనకి అలాంటి ఆశ ఉండదు. అలాంటి ఆశ కీర్తనకారుడు తన జీవితంలో తను ప్రార్థనలో గడపాలని ఆశ కలిగి, రెండోది తను చూస్తే తన జీవితంలో దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నాడు. మనం చూసాం 6వ వచనములో గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. దేవుణ్ణి స్తుతి మనం చదువుతాం. 34:1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తనకారుడు అంటాడు, ఎల్లప్పుడూ స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నది. నిత్యము. సో మనం దేని చేత నింపబడుతున్నామో అది మన పెదవుల నుంచి బయటకు వచ్చింది. కనుక మనము దేవుని స్తుతి చేత నింపబడితే, దేవుని ఆరాధించాలనే భావం చేత మనం నింపబడితే మన నోట నుండి స్తుతి వచ్చింది. కనుక వ్యర్థంగా పెదవులు తెలకూడదు. మనం దేవుణ్ణి స్తుతించడానికి మనం పెదవులు తెరవాలి. అందుకే దావీదు, దేవా నువ్వు త్వరగా రా, నాకు సహాయం చేయి. తన జీవితంలో ఒకటి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు, రెండవ స్తుతిస్తున్నాడు. మూడోది మన జీవితంలో చూసినట్లయితే స్తుతి అనేది విజయానికి ముందు గుర్తు. స్తుతి చేయటము యథార్థవంతులకు శోభశ్లాసం, స్తుతించడం మనోహరం అన్నాడు, అది ఒప్పేదం అన్నాడు. కానీ స్తుతించడానికి వచ్చేలేకి మనం ముందుకు రా. మనం అక్కడే మనం దేవుని శక్తిని కోల్పోతాం. దేవుని శక్తిని మనము కలిగి ఉండటానికి కారణం ఏంటంటే మనము స్తుతించాలి, మనం ఆరాధించాలి. ఏదో చర్చికి వచ్చినప్పుడే కాదు, మనం ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు. నువ్వు ఎంతగా నీ ఇంట్లో స్తుతిస్తావో, నువ్వెంతగా నీ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆరాధిస్తావో, అంతగా నీ ఇంట్లో వాతావరణం మారిపోవడం ప్రారంభించింది. అక్కడ పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం అక్కడ మనం చూస్తాం. అక్కడ కొన్ని గృహాల్లో దెయ్యాల వాతావరణం ఉండేది. అక్కడ తగాదులు, పోటాట్లు, గుద్దులాట్లు, ఏమండి, ఇవన్నీ మనం చూస్తాం. ఇసుగుదలలు, సనుకోటాలు, ఇవన్నీ మనం చూస్తాం. సో ఎందుకు అవన్నీ ఉన్నాయంటే అక్కడ స్తుతించే పెదవులు లేవు. అక్కడ స్తుతించే పెదవులు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని శక్తి ఉత్పత్తి అయింది. సో వాటన్నిటిని కూడా తొలగించింది. అందుకే దావీదు అంటున్నాడు, నిత్యము నీ కీర్తి నా నోట ఉంది. దేవుని స్తుతించే పెదవులు మనకు అవసరం. అలాంటి పెదవులు నాకు ఇవ్వని ప్రభువుని అడగాలి. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నా, ఒక వ్యక్తి తన అంతరంగంలో పాపాన్ని ప్రేమించినట్లయితే, పాపాన్ని అతడు లక్ష్యం చేసినట్లయితే అతడు సరిగా దేవుని స్తుతించలేడు. ఒకవేళ అతడు పెదవులతో స్తుతించట్టు, కానీ అంతరంగంతో స్తుతించలేడు. ఎప్పుడైతే తన జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తాడో ఆ వ్యక్తి దేవుని స్తుతిస్తాడు. అందుకే దావీదు ఒక 51వ కీర్తనలో ఒక మాట అన్నాడు, నా నోట నీ స్తుతి ఉంచాలన్నాడు. చూడండి, ఒక మాట చదువుదాం మనం. 51వ కీర్తన 51వ కీర్తన 15వ వచనం.
ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ఎంత అద్భుతమైన మాట. దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరవు అన్నాడు. అంటే తెరవలేకపోతున్నాడు. పాపము అతని పెదాల్ని బంధించేసింది. దేవుని స్తుతించకుండా చాలా మంది ఇక్కడికి వస్తారు, స్తుతించండి అంటే స్తుతించలేరు వాళ్ళు. అంటే స్తుతించే పెదవులు నీకు లేవు. పెదవులు ఉన్నాయి. ఏ పెదవులు ఉన్నాయి అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడే పెదవులు ఉన్నాయి. దేవుని స్తుతించే పెదవులు లేవు. దేవుని స్తుతించే పెదవులు దేవుడు ఇవ్వాలని నువ్వు ఆశపడాలి. దావీదు ప్రార్థించాడు, నా పెదవులు తెరువు ప్రభు అన్నాడు. దేవుడు తన పెదవులు తెరిచినప్పుడు తను ఎంతగా దేవుని స్తుతించాడు. ఒక ఆరాధికుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఆరాధన ఒక్కటే ఆయన సన్నిధిని మన మధ్యకి తీసుకొచ్చి ఆయన మన మధ్యకు వస్తాడు. అందుకే ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆసీనుడు. మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో మీరు ఎంతసేపు స్తుతిస్తున్నారు, ఎంతసేపు ఆరాధిస్తున్నారు? మీరు చర్చిలో పావుగంటసేపు కరిగా ఆరాధన చేయలేరు. మీరు అసలు ఆరాధించాలని ఆశ, ఆకలి మనలో ఉన్నప్పుడు మనము ఆపలేము. మనం దాన్ని ఆపలేము. ఎందుకంటే ఆ కనెక్షన్ దేవునికి నీకు ఆ సంబంధం, ఆ బాంధవ్యం అనేది చాలా అద్భుతమైంది. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనం చూస్తాం. అంతేకాదు, దావీదు నేను త్వరగా ముందుకెళ్తున్నాను మరొక చక్కని మాట అన్నాడు. 14 వచ్చింది, 71:14. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. చాలు. ఎప్పుడైతే తన జీవితములో ప్రార్థనలో గడపాలని ఆశ కలిగినాడో, ప్రార్థనలో గడుపుతూ దేవుని ఆశ్రయించాడు, ఎప్పుడైతే తను స్తుతి చెల్లించడం నేర్చుకున్నాడో పిదరా, దాన్ని బట్టి ఆయన వాగ్దానాలను బట్టి నిరీక్షించాడు. ఒకటి ప్రార్థించాడు, ప్రార్థనలో దేవుని ఆశ్రయించాడు. రెండోది స్తుతించాడు. మూడవది నిరీక్షించాడు. దేవుని వాగ్దానాలను బట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడో తన జీవితంలో నిశ్చయముగా తన వయస్సులో చాలా అద్భుతంగా ఎదిగాడు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 17-18 వచనాలు చదువు. 17-18. దేవా బాల్యము నుండి నీవు బోధించుచూ వచ్చితివి, నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము. చూడండి, తన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఒక తీర్మానం చేశాడు. తన జీవితంలో జీవితంలో చేసిన మేలులు, ఆ కార్యాలు చూసిన తర్వాత తన జీవితంలో తన శ్రమ నుండి, కష్టము నుండి దేవుడు తను ఎలా విడుదల చేశాడో అది చూసినప్పుడు దేవుని సన్నిధిలో అతను మొక్కుకొని ఉంటాడు. అతను ఏమన్నాడంటే, నన్ను విడనాడకుము అని. తలరెరిసి వృద్ధుడే నేను వరకు నన్ను విడనాడ. ఎందుకు విడనాడొద్దన్నాడు? ఒకసారి దేవుని మేలులు పొందిన తర్వాత, దేవుని ఉపకారాలు పొందిన తర్వాత తన జీవితంలో ఒక అద్భుతమైన తీర్మానం చేస్తున్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? 18వ వచనం చాలా అద్భుతమైంది, చదువుదాం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలం గురించి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. చూడండి, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి, పుట్టబో వారికి నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లుగా తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడనాడు. తన జీవితంలో ఎలాంటి తీర్మానం! తన వెనక్కు వచ్చే తరానికి ఒక ప్రేరణగా మారాడు అతను. తన వెనక్కు వచ్చే తరానికి తన అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. సో దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి ఆ మేలుని చేత తృప్తి చెందలేదు, కానీ దేవుని గురించి తన వెనుక వచ్చే తరానికి, ఇతరులకు ప్రకటించాలని ఆశపడి, ప్రభువుని గురించి ఇతరులకు ప్రకటించాలని తను ఆశిస్తుంది. మనం అలాంటి తీర్మానం ఎప్పుడేం చేశాం? దేవుడు మేలు చేశాడు, ఏదో చిన్న ప్రార్థన పెట్టుకున్నాం, అంతటితో ఆగిపోయాం. కానీ దేవుడు చేసిన మేలులు నా జీవితంలో ఎలా చేశాడని ఇతరులకు ప్రకటించడం, దేవుడి గురించి ఇతరులకు చెప్పడం, దేవుడి గురించి ఇతరులకు ప్రకటించడం. సో అది ఒక ప్రేరణగా మనం ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది. 78వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును
ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా ఆ. వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఆ, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేనివారే తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. చూడండి, కీర్తనకారుడు చక్కని మాట చెప్పు. రాగల తరములో పుట్టబో పిల్లలకు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండినట్లు యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వరే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లుగా ఆయన యాకోబు సంతతికి శాసనాలు నియమించారు. సో మనం పిల్లలకి మనము మన దేవుడి గురించి నేర్పించాలి. నేను ఒక చక్కని మాట చెప్పి ముగిస్తున్నా. నీ పిల్లలకి నువ్వేం చెబుతున్నావు? ఆయమ్మను పలకరిబాక, ఆ ఇంటికి వెళ్ళబాక, వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, పాస్టర్ గారు వస్తున్నాడు ఆయన పైదలాడి చెప్పకాక. ఏమి నేర్పుతున్నావు నీ పిల్లలకి? నీ అనుకున్న తరానికి నువ్వు ఎలాంటి దాన్ని విడిచిపెడుతున్నావు? నువ్వు అనుకున్న తరానికి నువ్వు ఎలాంటి ప్రేరణగా ఉన్నావు? చెడుకు ప్రేరణగా ఉన్నావా, మంచికి ప్రేరణగా ఉన్నావా? ఆలోచించు ఒకసారి. కీర్తనకారుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి తన జీవితంలో నేను రాబోవు తరానికి ఒక మూడలుగా ఉండాలి, రాబోవు తరానికి నేను ఒక ప్రేరణగా ఉండాలి, రాబోవు తరానికి ఒక సందేశం నేను అందించాలి. ఈనాడు మన పిల్లలు పాడైపోవటానికి కారణం దేవుడు కాదు. ఈనాడు మన పిల్లలు పాడైపోవటానికి మన చుట్టూన్న సమాజము కాదు. ఈనాడు మన పిల్లలు పాడైపోవటానికి మనమే మన దేవుని గొప్పతనం మనం అనుభవిస్తే వారికి చెప్పగలం, మనం పొందుకుంటే వారికి ఇవ్వగలం. మనం అనుభవించకుండా, మనం పొందుకోకుండా వారికి మనం ఏమిస్తాం? ఇవ్వలేం. మనం ఇవ్వలేం. మన దగ్గర లేదు, అది మన దగ్గర ఉంటే మనం ఇస్తాం. రాత్రి కాలంలో ఇదిగో దేవుడు నన్ను దర్శించాడు, నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు నన్ను ఎలాగా దర్శించాడని నీ పిల్లలకి చెప్పే ఆ ధైర్యము, ఆ అనుభవం ఏదైనా నీ దగ్గర ఉందా? లేదది. అది లేకుండా ఎలా ఇస్తావు నువ్వు? అందుకే నువ్వు చూస్తూ ఉండగానే నీ పిల్లలకు గాడి తప్పి వెళ్ళిపోతున్నారు. ఏది ఇవ్వాలనుకుంటున్నావు? ఏది పరిచయం చేయాలనుకుంటున్నావు బిడ్డలకి? నువ్వు అనుభవించగలిగితే, నువ్వు పొందుకోగలిగితే అది నువ్వు పిల్లలకి ఇవ్వగలవు. కీర్తనకారుడు పొందుకున్నాడు, కీర్తనకారుడు అనుభవించాడు, అందుకే తన తరం వచ్చే తరానికి అందించాడు. తాను చెప్పాలనుకుంటున్నాడు, నా పిల్లలకి చెప్పాలి నేను ఇది రాబో తరం. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులుగా ఉండకూడదు, వాళ్ళు నా దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు, వాళ్ళు పాపంలో పడిపోకూడదు. అందుకే నా దేవుడు తన శాసనాలు నాకు ఇచ్చాడు. అనుభవించగలవా? చెప్పగలవా? ఆలోచించు. మన దేవుడిని రుచి చూడాలి. కానీ కీర్తనకారుడు తన జీవితంలో రుచి చూశాడు కాబట్టి అలా చెప్పడానికి ఇష్టపడ్డాడు. అందుకే తన వయస్సులో నిశ్చయముగా తన వయసు యందు అతడు ఎదిగాడు. సో అతడు ప్రభువుని మహింపరిచాడు. రాబోతున్న తరానికి ఆయన్ని ప్రకటించాడు. ఆయన వయస్సులో ఎదిగాడు, అంతేకాదు ఆయన్ని మహింపరిచాడు, అంతేకాదు రాబో తరానికి ఆయన్ని ప్రకటించాడు. సో మనం ప్రకటించగలదు. అసలు మన పిల్లలతో సమయం గడపడానికి కూడా టైం లేదు మనకి. హలో, ఇంకొక సలహానే, ఇంకొక ఆలోచన నేను మీకు ఇస్తున్నా. నీ పిల్లలతో మాట్లాడడానికి నువ్వు ప్రార్థన చేసి సిద్ధపడి మాట్లాడుతున్నావా, లేదా నా పిల్లలు కాబట్టి ఏదో మాట్లాడేస్తున్నావా? నీ పిల్లలతో మాట్లాడడానికి అంత ఆశమాశే పని కాదు అది. నీ పిల్లలతో నువ్వు మాట్లాడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభు నిన్ను ప్రేరేపించాలి, ప్రభు ఏవైనా మాటలు నీకు ఇవ్వాలి. ఈ మాటలు చెప్పు నీ పిల్లలకని ప్రభు చెప్పాలి. అప్పుడు నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాలి పిల్లలతో. అంత సమయం మన దగ్గర లేదు, అంతగా దేవుని దగ్గర అడిగే సమయం మనకి లేదు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఉదయకాలం నా మాటలు ముగిస్తున్నాం. సో మనం ఈరోజు భయంకరమైన పరిస్థితి ఎందుకున్నామంటే మనము మన పిల్లలకి ఏమి ఇవ్వలేకపోతున్నాం. మనం ఇవ్వడానికి మన దగ్గర ఏమి లేదు. ఎక్కెబేదు తన పిల్లలకి మోషేకి విశ్వాసాన్ని ఇచ్చింది. ఎక్కెబేదు తన కుమార్తెకి మిరియాముకి ప్రవక్త అభిషేకం ఇచ్చింది.
యెకోబేదు తన యొక్క కొడుక్కి అహరోనికి యాజకత్వముగా, చూడండి, తాను ఆత్మీయ జీవితంలో మోషే నాయకుడుగా ఉన్నాడు, అహరోను ప్రవక్తగా ఉంది. అంతేకాదు క్షమించండి, మిరియాం ప్రవక్తగా ఉంది, అహరోను యాజకుడుగా ఉన్నాడు. ఈ ముగ్గురు మనకేం చెప్తారు తెలిసే? యెకోబేదు యొక్క ఆత్మీయ స్టేజీలు చూపిస్తున్నాయి. ఈ 3 స్టేజీలు ఏం చెప్తారు తెలుసా? యెకోబేదు అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో మనం చూపిస్తున్నాయి. సో మనం ఎదిగామో అనడానికి రుజువు ఏంటో తెలుసా? మనం మన పిల్లలకి ఇచ్చే ఆ స్టేజీ. మనమేమో అభిషేకం ఇవ్వగలుగుతున్నామా మన పిల్లలకి? మనం ఏమైనా విశ్వాసాన్ని ఇవ్వగలుగుతున్నామా? మనం ఏమైనా అనుభవాలు ఇవ్వగలుగుతున్నామా? మనం ఏమైనా దేవుని శక్తిని అనుభవించి వారికి ఇవ్వగలుగుతున్నామా? ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ ఇస్తే డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళ అవసరాలకి ఏదో ఇస్తున్నాం. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, నేను మిమ్మల్ని బతిమలాడి చెప్తున్నా, మీరు మీ పిల్లలకి ఇచ్చేవి శ్రేష్టమైన ఇవ్వండి. ఇతనకాడు అంటున్నాడు, పుట్టబో వారికి వచ్చు తరమునకు నీ బాహుబలాన్ని చెప్పాలి. పుట్టబో వారికి నీ శౌర్యాన్ని గురించి నేను చెప్పాలి, నీ బాహుబలం గురించి చెప్పాలి, నీ శౌర్యాన్ని గురించి చెప్పాలి. ఆ బాహుబలము, ఆ శౌర్యము అనుభవించాడు కాబట్టి తను చెప్పాలి. సో మనం ఏం చేయాలి? కనుక మనం చెప్పాలి. సో నేను ఎక్కువ చెప్పట్లేదు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం.